ముంచుకొచ్చిన జలప్రళయం, అరగంటలోనే అంతులేని విషాదం. నేపాల్లో ఆకస్మిక వరదలు వందలాది ప్రాణాలను బలిగొన్నాయి. వేలాది మంది గాయాల పాలయ్యారు. గల్లంతైన వారి సంఖ్య గంట గంటకు మారుతూనే ఉంది. ఊహించని స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఉపద్రవం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇప్పట్లో అంచనా వేయడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోయాయి. వరదతో పాటు బురద కూడా వచ్చి ఇళ్లను ముంచెత్తింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతానికి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అసలు నేపాల్లో ఎందుకీ ఆకస్మిక వరదలు? ఆ దేశానికి భౌగోళికంగా ఉన్న సమస్యలేంటి? తరచూ విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయి? చూశారుగా ఆకస్మిక వరదలు ఎలా ముంచెత్తాయో. క్షణాల వ్యవధిలోనే మెరుపు వేగంతో తుడిచిపెట్టాయి వరదలు. అప్రమత్తం అయ్యేలోపే అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. కొండచర్యలు విరిగిపడటం, ఆ తర్వాత భోటేకోషి ఉపనది ఉప్పొంగడం, ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్రమాద తీవ్రతను పెంచి వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విపత్తు మొదట టిబెట్ నుంచి మొదలైంది. నేపాల్ కాలమానం ప్రకారం ఆగస్టు 26న సుమారు 8 గంటల 15 నిమిషాలకు టిబెట్లోని హిమాలయ ప్రాంతమైన కెరుంగి కౌంటీలో వరదలు సంభవించాయి. ఆ వరదలు నేపాల్ దిశగా దూసుకొచ్చాయి. అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు 9 గంటల సమయంలో నేపాల్లోకి వరద చేరింది. ఈ క్రమంలోనే భోటేకోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో వరదలు మరింత ఉధృతమయ్యాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి. వరద భోటేకోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా ప్రవహించి నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను ముంచెత్తింది. హైడ్రలాజికల్ అబ్జర్వేషన్స్ ప్రకారం గల్చీ ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు వరద ఉప్పొంగింది. అదే సమయంలో మలేకు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగి పొర్లింది. అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జలసమాధి అయ్యాయి. మొదట టిబెట్ ప్రాంతంలోని నేపాల్ జిల్లాలైన రసువా, ధాడింగ్ ప్రాంతాలపై వరద విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహుతో పాటు నవాల్ పారసీ తూర్పు జిల్లాలను ముంచెత్తింది. ఈ జలప్రళయం కారణంగా మొత్తం 7 జిల్లాలు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రసువా గది ప్రాంతంలో ఇళ్లతో సహా సర్వం కొట్టుకుపోయాయి. అయితే వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పరుగులు తీశారు. కానీ ముందస్తు హెచ్చరిక లేకపోవడంతో బాధితులు కొంత దూరం పరిగెత్తేలోపే వరద, బురద వారిని ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయం కారణంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. 1500 మందికి పైగా గల్లంతయ్యారు. అందులో దాదాపు 800 మంది విదేశీయులు ఉన్నారు. గల్లంతైన వారిలో భద్రతా సిబ్బంది, వివిధ హైడ్రోపవర్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అటు టిబెట్ వైపు వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో సగం వరకు విదేశీయులు ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక భారత్ విషయానికొస్తే ఈ జల ప్రళయంలో సుమారు 300 మందికి పైగా కొట్టుకుపోయినట్టు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా చూసుకుంటే మృతులు, గల్లంతైన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వరద ఉధృతి కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగానే ఆస్తి నష్టం జరిగింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు వరద ధాటికి ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో ఉన్న 4 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. నేపాల్ సరిహద్దులోని టిబెట్ భూభాగంలోనూ రోడ్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎన్నడూ లేని స్థాయిలో నేపాల్ టిబెట్ ప్రాంతం భారీగా దెబ్బతింది. ఈ విపత్తుకి కారణాలేంటని చూస్తే మొదట హిమాలయాల్లోని మంచుకొండల్లో భూకంపం రావడంతో జలప్రళయం సంభవించిందని వార్తలొచ్చాయి. విపత్తుకి దాదాపు 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ విశ్లేషించింది. ఆ వెంటనే భీకర వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తినట్లు పేర్కొంది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే కూడా ముందు అదే విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రళయానికి అసలు కారణం మరొకటి ఉందని తెలిపింది. భూకంప తరంగాలను దీర్ఘకాలికంగా విశ్లేషించిన అనంతరం కొండచర్యలు విరిగిపడటం వల్లే ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. హిమానీ సరస్సు బద్దలై భారీ మంచు చర్యలు, రాళ్లు పడ్డాయి. దీంతో లిండే నది ఉప్పొంగి బోటేకోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చిందని అమెరికా అధ్యయన సంస్థ పేర్కొంది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు, రాళ్ల చర్యలు విరుగుపడుతున్నట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని నిపుణులు తెలిపారు. నేపాల్లోనే ఎందుకీ ఆకస్మిక వరదలు, తరచూ భూకంపాలు? నేపాల్ అనేది హిమాలయ దేశం. అక్కడ పర్వతాలు, భారీ కొండలు ఉంటాయి. అక్కడ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. నేపాల్ హిమాలయాలకు, దక్షిణాన భారతదేశ సరిహద్దులోని మైదానాలకు మధ్య ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. ఇక్కడి భూభాగం నిటారుగా ఉండటం వల్ల నీరు, వదులుగా ఉన్న రాళ్లు వేగంగా కిందకి కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేపాల్ గుండా ఎక్కువ నదులు, వాగులు ప్రవహిస్తాయి. వీటిలో చాలా వరకు హిమాలయాలలో పుట్టి కిందకు వస్తాయి. దీంతో జూన్, సెప్టెంబర్ మధ్యలో ఉప్పొంగి విపత్తుకు కారణమవుతున్నాయి. Ôi, tay một xót bỏ chết. Ôi, cho má cho bà đâu cũng được. Ôi. Ôi, không xía nè. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా గడిచిన 12 ఏళ్లుగా నేపాల్ ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. అయితే నేపాల్లో భూకంపాల ప్రభావం కూడా ఎక్కువే. ఇందుకు కూడా భౌగోళిక పరిస్థితులే కారణమంటున్నాయి అధ్యయనాలు. ఇండియన్, యూరోపియన్ ఫలకాలు ఢీకొనడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల హిమాలయాలు ప్రపంచంలోనే భారీ భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఒకటిగా మారాయి. అందుకే భూకంపాలు, వరదల ప్రభావం నేపాల్పై ఉంటుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయాల్లో కొంత మంచు కరిగి అక్కడక్కడ హిమాలయ సరస్సులు ఏర్పడి ఉంటాయి. ఇవి చాలా వరకు అస్థిరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటాయి. అంటే వాటి యొక్క గట్లు, అంచులు సరైన స్థిరమైన ప్రదేశాలు కాకుండా చాలా అంటే చిన్నపాటి ప్రకంపనాలు వచ్చినా ఒకేసారిగా ఉలికిపోయినట్టుగా ఉప్పెనలాగా మారిపోయి దిగువ ప్రవహించి నదుల్లో ప్రవహించేటువంటి సంఘటన కూడా జరుగుతుంది. ఇందులో నేపాల్లో ఇలాంటి హిమాలయ సరస్సులు అనేక ఉండడం, నేపాల్కే ఎక్కువగా భూకంపాలు రావడం కూడా ఈ హిమాలయ సరస్సులు ఒకేసారిగా కుదుపులకు గురై ఆ కుదుపుల వల్ల వచ్చినటువంటి ఆ నీరంతా నదుల్లోకి వచ్చి జలప్రళయంగా, వరద ప్రవాహంగా మారి ఎక్కువగా నష్టం చేస్తుందనే విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ విపత్తు వెనకాల ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ ప్రమేయం కూడా ఉందనేది పర్యావరణ నిపుణులు చెబుతున్న మాట. కొండచర్యల ప్రాంతంలో ఖచ్చితమైన ప్రణాళికలు లేకుండా రహదారులు నిర్మించడం, నదులు ప్రవహించే ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట ఆక్రమణలు చేయడం, భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టడం వంటి విపత్తులకు కారణమవుతున్నాయి. అలాగే ఇలాంటి విపత్తుల గురించి ముందుగా అప్రమత్తం చేసే సాంకేతికత లేదు. అయితే శాటిలైట్ డేటా, అధునాతన రాడార్ల ద్వారా భారీ వర్షాలు, హిమానీ నదాలు కరగడాన్ని గమనించి కొన్ని గంటల ముందు హెచ్చరికలు జారీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే భూకంపాల విషయంలో అలా కాదు. కేవలం భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాత్రమే గుర్తించగలిగే సాంకేతికత అందుబాటులో ఉంది. నేపాల్లో జలప్రళయం వెనుక సమాచార లోపం మరో కారణంగా కనిపిస్తోంది. మంచు చర్యలు విరగడంతో
టిబెట్ వైపు వరద సంభవించినట్లు చైనాకు ముందే తెలిసినా హెచ్చరించలేదని నేపాల్ ఆరోపిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య ఈ సమాచార మార్పిడికి అధికారిక ఒప్పందం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వరద ముప్పు సమాచారాన్ని బీజింగ్ ఇవ్వలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే నదిలోని ఇరుకైన భాగంలో ఈ మంచు చర్యలు తాత్కాలికంగా అడ్డుపడి ఉంటే రెండోసారి వరదలు రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీనిపై అప్రమత్తం కావాల్సి ఉందని సూచిస్తున్నారు. మనకి ఇంతకుముందు ఉన్న ప్రమాద సూచన వ్యవస్థ సరిపోవట్లేదు. అది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ఉన్న వ్యవస్థకి ఇప్పుడున్న వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఇదివరకు మనం 2-3 రోజులు ముందు మనం ఏ విషయం గురించి చెప్పలేకపోయేవాళ్ళం. ఇప్పుడు చాలా వాతావరణ పరిస్థితి గురించి 2-3 రోజుల ముందే తెలుస్తున్నాయి మనకి. అర్లీ వార్నింగ్ అంటే ఎంత అర్లీ వార్నింగ్ అనేది దాన్ని బట్టి మనం ఎంత మంచి సమాచార వ్యవస్థ ఉంది అని చెప్పచ్చు. ఇప్పుడుండే వ్యవస్థ కంటే మన వ్యవస్థని మెరుగుపరుచుకుని ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్లో ఇంకా అర్లీ వార్నింగ్, ఇంకా మంచి షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ నేషన్స్, 2 దేశాల మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు 3 దేశాలు దీంట్లో, టిబెట్ని పాలిస్తున్న చైనా వాళ్ళు, టిబెట్ నుంచి నేపాల్ నుంచి భారతదేశం, ముగ్గురు మధ్యలో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, సమాచారం అందించుకోవాలి ఒకళ్ళకొళ్ళు. అట్లాగే సహాయచర్యలు కూడా ఒకళ్ళకొళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఒకటుంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ఏకంగా $167 బిలియన్ అంచనా వ్యయంతో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇందుకోసం డ్యాం నిర్మాణం చేపడుతోంది. అయితే డ్రాగన్తో భారత్కు నదీ జల వివాద పరిష్కార ఒప్పందాలు, యంత్రాంగం లేవు. డ్యాం నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులకు ఆస్కారం ఎక్కువే. అందువల్ల భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే చైనా ఆ సమాచారాన్ని భారత్కు చేరవేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలోనే పగులు ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇవి కూడా విపత్తులకు కారణమవుతాయని అంచనా వేస్తున్నారు.